పూర్తిగా నక్సలైట్ల అంతం కాదు, ఆదివాసీల అంతమే అనుకోవచ్చు. ఖచ్చితంగా. అంటే మీరు శివాలకు సంబంధించిన మాటలు మాట్లాడతారు కదా, అందులో ఆదివాసులు ఉండడానికి కారణం వాళ్ళు నక్సలైట్ భావజాలంతో ఉండి నక్సలైట్లుగా మారినాక చనిపోయారా, లేదంటే నక్సలైట్ల పేరుతో ఆదివాసుల్ని చంపిరా అనుకోవచ్చా? ఇప్పుడు ఎట్లుంటుందంటే ఒక గ్రామం నుంచి వెళ్ళి ఒక గ్రామానికి మా ప్రయాణాలు ఉంటాయి. ఇప్పుడు అనేకంగా జరిగినాయి. ఒక సందర్భంలో విత్తనాల పండుగ చేసుకుంటారు మా వాళ్ళు. మా ఊర్లలో కరెంట్ ఉండదు, ఏముండదు, చీకటి పడుతుంది. విత్తనాల పండుగ చేసుకోవాలి రోహిణి కార్తీల. ఎప్పుడు కూర్చుంటాం, పగలంతా పనులు చేసుకుంటాం, పొద్దు పోయేటప్పుడు మస చీకట్లా కూర్చుంటాం. కూర్చొని విత్తనాల పండుగ ఎట్లా చేసుకుంటామంటే అందులోకి వచ్చే సిఆర్పిఎఫ్కో పోలీసు బలగాలకు ఎట్లా కనపడుతుంది, ఇదంతా మావోయిస్టు సమూహమే అని కనపడుతుంది. ఇప్పుడు ఆ గుంపు మీద అటాక్, ఇక చంపేసిన తర్వాత వాళ్ళు ఏమైపోయినారు, ఇప్పుడు మావోయిస్టులు అయిపోయినారు. ఇట్లా ప్రకృతి సంబంధాలు ఉంటాయి. పెళ్ళిలో ఫంక్షన్ ఇంకోటి ఏదో ఉంటుంది, ఒక గుడి నుంచి ఒక గుడికి మేము పోతూ ఉంటాం, పండుగలు అడిగి పోతాం, ఇప్ప పూలకు పోతాం. ఆ సందర్భంలో మావోయిస్టుల ఎన్కౌంటర్ల కన్నా మావోల అంటే సాధారణ పౌరులని చంపే ప్రక్రియ కూడా మెజారిటీగా జరుగుతుంది అనేది మా వాదన. అంటే మేము మణిపూర్లో జరిగిన సంఘటనలు చూసాం. మణిపూర్లో ఆదివాసులకు సంబంధించినటువంటి మహిళల్ని నగ్నంగా ఊరేగించినటువంటి సంఘటనలు కానీ, అవి రెండు ఆదివాసీ తెగల మధ్యలో జరిగిన పోరాటమే అయినా కూడా ఇందులో రాజకీయాలు ఉన్నాయనే కోణం అయితే అర్థమైంది. కానీ ఇక్కడ మీరు చెప్తున్నటువంటి అంశం ఏదైతుందో దీంట్లో నక్సలైట్లే మరణిస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది. మరి ఇది మీరు అంటున్నట్టు ఆదివాసీల హననం కూడా జరిగేది ఉంటే మీరు ఎందుకు దాన్ని ఎక్కువగా హైలైట్ చేయలేకపోతారు? ఇది వీళ్ళు చనిపోయిన వాళ్ళల్లో వీళ్ళు నక్సలైట్లు కాదు అని చెప్పేసి ఇంతవరకు ప్రజా సంఘాలు కానీ, మానవ హక్కుల సంఘాలు కానీ, ఆదివాసీ సంఘాలు కానీ బయటికి వచ్చి ఇంకా వీళ్ళు నక్సలైట్ కాదు కానీ వీళ్ళని నక్సలైట్గా ముద్రించి చంపేసారు అని చెప్పేసి బహిరంగంగా ఎక్కువగా చర్చ ఎందుకు రావట్లేదు? ఇప్పుడు వాస్తవం కూడా ప్రశ్నించేటోడు అర్బన్ మావోయిస్ట్ అయిపోతాడు. ఒకటి అర్బన్ మావోయిస్టుల పేరిట ఎంతమందిని ఊపాల కింద పెట్టినరో మనం చూసినాం. ఎస్పెషల్గా ఏమైపోయిందంటే కొంత ఆపరేషన్ గ్రీన్ అంటూ వచ్చిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత, ఇప్పుడు మీరన్న ప్రశ్న ప్రకారం బలంగా మేము ఆడ ప్రజాస్వామ్య హక్కుని మాట్లాడినా కానీ మేము మావోయిస్టులం అయ్యే పరిస్థితులు అక్కడ క్రియేట్ చేసారు. ఓపెన్గా కేసీఆర్ మాట్లాడేదాకా ఎవరు ధైర్యం చేయలే. కేసీఆర్ మాట్లాడేదాకా ఆపరేషన్ కగారుని సాధారణ మానవుడు ప్రశ్నించే పరిస్థితి లేదు. రెండోది ఆదివాసులుగా మేము ప్రశ్నించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎక్కడ ఏ కేసు పెట్టి లింక్స్ ఉన్నాయని అందులో పెడతారో తెలియదు. మేము మాట్లాడేది వాస్తవిక అంశమే. కాబట్టి ఆ పరిస్థితులలో మేము కొంత అక్కడ జరిగేదాన్ని ఆ ప్రాంతాలకు పోయి ఆ ప్రాంతాలలో రిపోర్ట్ తీసుకొని అసలు ఏం జరుగుతుంది, నిజంగా కూడా సాధారణ మానవుడు సంచరించలేని ప్రాంతాలు, కర్రెగుట్ట అవతల, అబుజుమాల్ లాంటి ప్రాంతాలకి ఈవెన్ మావోయిస్టు పార్టీ కూడా కొత్త వ్యక్తుల్ని రానియదు. వాళ్ళు కూడా కొంత జోన్ ఏర్పాటు చేసుకున్నారు, జనతాన సర్కార్ అని ఈ రకంగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు అక్కడ. దాంట్లోకి సాధారణ మానవుడు పోలేని పరిస్థితి ఉన్నప్పుడు ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులలో పోయినప్పుడు కూడా ఇలాంటి పరిశోధక విద్యార్థులు మేము అందరం కలిసి మాకు అన్యాయం జరుగుతుంది, ఇట్లా ఇది కరెక్ట్ కాదు, ఇది 5th షెడ్యూల్ భూభాగం, ఈ రకంగా మన ప్రజాస్వామ్యాన్ని మాట్లాడినా కానీ అక్కడ మావోయిస్టు ముద్ర వేసి కేసులు పెట్టి జైలు వేసుడు లేకుంటే ఇబ్బందులు చేసే పరిస్థితులు అధికమైపోయినాయి. అక్కడ అధికమైపోయిన కోణంలో మనం దాన్ని మాట్లాడే పరిస్థితులు తక్కువైపోయినాయి. ఎప్పుడైతే కేసీఆర్ మాట్లాడిండో తర్వాత దాన్ని కాంగ్రెస్ మాట్లాడింది, సీతక్క మాట్లాడింది, ఇదంతా ఆపండి ఆపరేషన్ కగారు అనుడితోని కొంత మాలాంటి వాళ్ళకి స్వేచ్ఛ వచ్చింది, అనివార్యంగా స్వేచ్ఛ వచ్చింది, మాట్లాడాల్సి వచ్చింది. మా ప్రజల్ని కాపాడుకుంటాం, నీ మావోయిజం ఏమన్నా పోని, నీ కగారు ఏమన్నా పోని, కానీ మా ప్రజలు చచ్చిపోతారు, మా ప్రజలు చచ్చిపోతారు. ప్రత్యామ్నాయ మార్గం చూడాలి, ప్రత్యామ్నాయ మార్గం చూడాలి. ఇప్పుడు వాళ్ళు శాంతి చర్చలని ఒకటి రిలీజ్ చేశారు. కొన్ని ఇప్పుడు కాంగ్రెస్ కూడా శాంతి చర్చలు జరపండి అనే పరిస్థితికి వచ్చింది. కాబట్టి శాంతి చర్చలు జరపండి, ఆ చర్చలల్లో నీకేం ఒప్పందం జరుగుతుందో తర్వాత, కానీ మా ప్రజలైతే బతకాలి, మా ప్రజలైతే బతకాలి, మా ప్రాంతాలు బతకాలి, మాకున్న హక్కులు బతకాలనేది మా ప్రధాన ఎజెండా.